కురుక్షేత్ర యుద్ధం భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన మహాకావ్యమైన ఘట్టం. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ధర్మరాజు జూదంలో ఓడి రాజ్యాన్ని కోల్పోతాడు. చివరికి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే యుద్ధం తప్పదని, ప్రభు నా చావు మీ చేతులలో అయితే ప్రతి ఆయుధానికి ఒక మంత్రం ఉండేది. గాంధారి తన 100 మంది కొడుకుల మృతిపై బాధతో శ్రీకృష్ణుని శపించింది. నమస్తే మిత్రం. కురుక్షేత్ర యుద్ధం భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన మహాకావ్యమైన ఘట్టం. ఇది మహాభారతంలో వర్ణించబడిన ప్రధాన సంఘటనగా ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన గొప్ప యుద్ధంగా పరిగణించబడుతోంది. ఇది కేవలం యుద్ధగాథ మాత్రమే కాకుండా నీతి, రాజధర్మం, మానవత్వం, విధి అనే అంశాలపై లోతైన సందేశాలను అందిస్తుంది. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధం గురించి చారిత్రక పాత్రలు, సంఘటనలు మరియు దాని ప్రాముఖ్యతను మాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో వివరంగా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మా ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ని ఇచ్చి ఒక్క లైక్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ముఖ్యంగా మా ఈ అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు పాండురాజు యొక్క పుత్రులు. కౌరవులు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మరియు ఇతరులైనటువంటి 98 మంది ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు. ధృతరాష్ట్రుడు రాజ్యం మీద తన కుమారుడికి అధికారం ఇవ్వాలని భావించగా పాండవులు ధర్మబద్ధంగా రాజ్యం దక్కించుకోవాలని కోరారు. ధర్మరాజు జూదంలో ఓడి రాజ్యాన్ని కోల్పోతాడు. పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసంకు వెళ్లాల్సి వస్తుంది. అందులో 1 సంవత్సరం అజ్ఞాతవాసంగా ఉంటుంది. ఆ తర్వాత ధర్మరాజు తన భాగాన్ని తిరిగి కోరగా దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. చివరికి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే యుద్ధం తప్పదని నిర్ణయించబడుతోంది. శ్రీకృష్ణుడు పాండవుల తరపున శాంతి దౌత్యానికి వెళ్తాడు. కనీసం 5 గ్రామాలైనా ఇవ్వండి అని కోరినా దుర్యోధనుడు సూచి ముళ్ళు పెట్టే స్థలం కూడా ఇవ్వను అంటూ తిరస్కరిస్తాడు. శ్రీకృష్ణుడు 100కి 100 కోట్లు సామాన్యుల మధ్య నుండి ఒక తెగకు మద్దతు ఇవ్వాలని చెప్పి తన సైన్యాన్ని ఒక పక్షానికి అంటే కౌరవులకు, తనను నిరాయుధుడిగా మరొక పక్షానికి అంటే పాండవులకు తనను తాను అందించబడేటువంటి విధంగా ఏర్పాటు చేస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని ఎంచుకుంటాడు. కౌరవులకు శ్రీకృష్ణుడి సైన్యం నారాయణ సేన లభిస్తుంది. ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం ఈ యుద్ధానికి ప్రాంగణంగా వర్ణించబడుతోంది. ఇది ధర్మక్షేత్రంగా పిలువబడింది. ఈ యుద్ధం అక్కడ 18 రోజుల పాటు జరిగింది. భీష్ముడు కౌరవుల సేనాధిపతిగా యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. అర్జునుడు తన బంధువులపై బాణం ప్రయోగించలేక నిస్పృహ చెందిన సందర్భంలో భగవద్గీత ఉపదేశం జరుగుతుంది. భీష్ముడు బలంగా యుద్ధం చేస్తూ పాండవులపై అధిక ప్రహారాలు చేస్తాడు. అర్జునుడు ఇంకా శక్తివంతంగా ఎదురు నిలవలేకపోతుంటాడు. శిఖండిని ముందు పెట్టి అర్జునుడు భీష్మునిపై పతనం చేయడానికి బాణప్రహారం చేస్తాడు. భీష్ముడు శరశయ్యపై పడిపోయి జీవిస్తూ విష్ణు సహస్రనామ జయంతి వరకు ఉండే వరాన్ని చూపిస్తాడు. ద్రోణుడు కౌరవుల సేనాధిపతిగా నియమితుడవుతాడు. అతను అత్యంత భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. అశ్వత్థాముడు చనిపోయాడన్న అసత్య వార్త చెప్పడం ద్వారా ద్రోణుడు నిరాశతో ఆయుధం విడిచి పడతాడు. దాన్ని వినయంగా ఉపయోగించి ధృష్టద్యుమ్నుడు అతన్ని చంపుతుంటాడు. కర్ణుడు అర్జునుడి యొక్క పోరు. కర్ణుడి రథచక్రం భూమిలో నిమజ్జనమవుతుంది. అర్జునుడు అతన్ని సంహరిస్తాడు. ఇది ఈ కురుక్షేత్ర యుద్ధం మలుపు తిరిగినటువంటి గొప్ప ఘట్టం. శల్యుడు సేనాధిపతిగా నియమితుడవుతాడు. దుర్యోధనుడు భీమునితో గదాయుద్ధం చేస్తాడు. శ్రీకృష్ణుడి మాట ప్రకారం భీముడు దుర్యోధనుని తొడపై గుద్ది చంపుతాడు. ఇది ధర్మ విరుద్ధమన్న ఆరోపణలు అప్పుడు జరుగుతాయి. కానీ ధర్మానికి పక్షపాతి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే ఇది జరిపిస్తాడు. ఇది ముమ్మాటికి ధర్మమే అని శాస్త్రాలు చెబుతున్నాయి. మొత్తం మహాయుద్ధంలో కోట్ల మంది మృతి చెందారు.
కౌరవుల వారసత్వం అంతమైంది. పాండవులు మాత్రమే యుద్ధంలో బ్రతికిన తక్కువ మందిలో ఒకరు. యుద్ధం తర్వాత యుధిష్ఠిరుడు రాజ్యాభిషేకం పొందాడు. అర్జునుడి మనోస్థితి చూసి శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత ఇది మానవ జీవితానికి, కర్మ సిద్ధాంతానికి, భక్తి మార్గానికి గొప్ప దిక్సూచి. అయితే ధర్మము అధర్మము కొన్ని సందర్భాల్లో గరిష్ట సరిహద్దుల్లో కలిసిపోతాయనే సందేహాన్ని కూడా ఇది ఇస్తుంది. కానీ ఈ యుద్ధంలో చివరకు ధర్మం మాత్రమే గెలుస్తుందని చూపిస్తుంది. భారతీయ ధర్మశాస్త్రాలలో ఈ యుద్ధం యొక్క ప్రాముఖ్యత అమోఘం. నైతికత, విధి, ఆత్మజ్ఞానం, రాజధర్మం, భక్తి అన్నిటిపై దీర్ఘచింతన కలిగించే ఘట్టం. యుద్ధం యాంత్రికతను మాత్రమే కాకుండా మానవతను, బాధను, క్షమను, విధిని కూడా ప్రతిబింబిస్తుంది. శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తనని ఒట్టు వేసుకుంటాడు. కానీ 9వ రోజు భీష్ముడు అర్జునుని చంపే ప్రయత్నం చేసినప్పుడు కోపంతో తన సుదర్శన చక్రాన్ని పట్టుకుని భీష్ముని వద్దకు పరుగెత్తాడు. భీష్ముడు మాత్రం, ప్రభు, నా చావు మీ చేతులలో అయితే మరింత గొప్పతనం అని అనడంతో కృష్ణుడు నిలిచిపోయాడు. శిఖండిని భీష్ముని ఎదుట ఉంచాడు శ్రీకృష్ణుడు. భీష్ముడు శిఖండిపై ఆయుధాలు ప్రయోగించలేడు, ఎందుకంటే అతను స్త్రీగా పుట్టాడు కనుక. దీన్ని అర్జునుడు ఉపయోగించి భీష్మునిపై బాణాలు ప్రయోగించి శరశయ్యపై పడేస్తాడు. యుద్ధం అనంతరం అశ్వత్థాముడు పాండవుల కుమారులను రాత్రికి రాత్రి చంపాడు. ద్రౌపది ఈ దుఃఖాన్ని దిగమింగి ధర్మ మార్గాన్ని ఎంచుకోవడం గొప్ప ఉదాహరణ. శ్రీకృష్ణుడు కర్ణునికి యుద్ధానికి ముందు తన చరిత్రను తెలియజేస్తాడు. నీవు కౌరవుడివి కాదు, పాండవులలో ఒకడివి అని అంటాడు. కర్ణుడు ధర్మాన్ని నమ్మినవాడే కానీ దుర్యోధనుడికి చేసిన స్నేహాన్ని అతడు వెనక్కి తీసుకోలేకపోతాడు. అంటే అధర్మ మార్గంలో, అధర్మపక్షంలో ఉంటాడు. అందుకే అతను తన నిజమైన కుటుంబాన్ని వీడి తన స్నేహం కోసం ప్రాణత్యాగం చేస్తాడు, అధర్మం కోసం ప్రాణత్యాగం చేస్తాడు. మహాభారత ప్రకారం 14వ రోజున అర్జునుడు తన కుమారుడు అభిమన్యుని మరణానికి ప్రతీకారం తీర్చే క్రమంలో 10 లక్షల మందిని చంపాడు. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించగలిగాడు, కానీ బయటకు వచ్చే మార్గం తెలియలేదు. అతనిపై 7 మహారథులు కలిసి దాడి చేస్తారు. ఇది అతని మరణానికి కారణమవుతుంది. అతని ధైర్యం, అమాయకత్వం ఈ యుద్ధంలో అత్యంత హృదయ విదారకమైనటువంటి ఘట్టాల్లో ఒకటి. అశ్వత్థాముడు పాండవుల కుమారుల్ని చంపాడు. చివరికి ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం వల్ల పిండానికి హాని జరిగింది. కృష్ణుడు దైవిక శక్తితో ఆ శిశువుని రక్షించాడు. అతనే పాండవుల వారసుడు. గాంధారి తన 100 మంది కొడుకుల మృతిపై బాధతో శ్రీకృష్ణుని శపించింది, నీ వంశం కూడా నశించాలి అని. కాలాంతరంలో శ్రీకృష్ణుని యాదవ వంశం అంతరించిపోయింది. ఇది మహాభారతం తర్వాత మౌసల పర్వంలో చెప్పబడింది. అశ్వత్థాముడు, కృష్ణుడు, అర్జునుడు మొదలైన వారు బ్రహ్మాస్త్రాలు ఉపయోగించిన చివరి వ్యక్తులుగా చరిత్ర చెబుతోంది. బ్రహ్మాస్త్రం వంటి శక్తివంతమైన ఆయుధాల వినాశనాన్ని కృష్ణుడు కావాలని ప్రేరేపించాడు. ఎందుకంటే అవి మానవాళికి ముప్పుగా మారతాయని ఆయనకు తెలుసు. మహాభారతం ముగిసిన తర్వాత అర్జునుడి ధనుర్విద్య శక్తి క్షీణిస్తుంది. గాంధీవం తీసుకొని తన శక్తిని మళ్లీ సంపాదించలేకపోతాడు. ఇది దివ్య శక్తులు తిరిగి దేవతలకు చేరిన సంకేతం కలుగుతుంది. ఈ సంగతులు మహాభారతంలోని ఆసక్తికరమైన బహుళ వంచన, ధర్మ అధర్మాల మధ్య సున్నితమైన భేదాన్ని చూపించే ఘట్టాలుగా చెప్పవచ్చు. ధనస్సు, అర్జునుని యొక్క గాంధీవం ప్రసిద్ధి చెందినటువంటి ధనుస్సు ఇది. భీముడు, కర్ణుడు ఖడ్గాలలో నిపుణుడు. భీముడు, దుర్యోధనుడు, దుర్ముఖుడు వీరి మధ్య గదాయుద్ధం అత్యంత ఘోరంగా జరిగింది. శక్తి, తుంగ, తల్వార్, కుంతం అన్నీ భూమిపై ఉపయోగించే ఆయుధాలు. ఆ ఆయుధాలన్నీ దేవతల యొక్క ఆశీస్సులతో లభించినవి. ప్రతి ఆయుధానికి ఒక మంత్రం ఉండేది. కొన్ని ప్రసిద్ధ దివ్యాస్త్రాలు ఆ మంత్రాలతో కలిగి ఉంటాయి. మహాభారతంలో సైన్యాన్ని అక్షౌహిణి అనే మానాన కొలుస్తారు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 పదాతులు. పాండవులు 7 అక్షౌహిణులు, సుమారు 15 లక్షల మంది సైన్యం. కౌరవులు 11 అక్షౌహిణులు, అంటే సుమారు 24 లక్షల మంది సైనికులు. మొత్తం 18 అక్షౌహిణులు, దాదాపు 39 లక్షల మంది సైనికులు. అర్జునుని యొక్క రథం శ్రీకృష్ణుడు నడిపేవాడు.
ఇది హనుమంతుని ఆశీర్వాదంతో నిర్మితమై దేవతల ఆయుధాలతో నిండినది. భీష్ముని యొక్క ఆయుధ శక్తి, అతను శరాలతో రథాన్ని ఏనుగుల్ని ముక్కలు చేసేంత శక్తివంతుడు. కర్ణుని యొక్క శక్తి ఒకసారి మాత్రమే వాడదగిన శక్తి అనే బ్రహ్మశిరాస్త్రం ఉన్నా చివరలో ఉపయోగించలేకపోయాడు. ఇది ఫ్రెండ్స్, ఈ కురుక్షేత్రం అనేటువంటి ఒక యుద్ధంలో అనేకమైనటువంటి ధర్మాలు, అధర్మాలు, వ్యూహాలు, నీతులు ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటివి. దీని ద్వారా సకల మానవాళికి కూడా నేర్పేటటువంటి గొప్ప పాఠాలు. ఇందులో గనక ఈ నీతిని, ధర్మాన్ని సూక్ష్మంగా తెలుసుకున్నటువంటి మనిషి మహామనిషి అవుతాడు. ఆ మహామనిషికి ధర్మబద్ధంగా జీవించేటువంటి శక్తి ధర్మపక్షపాతి అయినటువంటి శ్రీకృష్ణుడు అందిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన మహాకావ్యమైన ఘట్టం. ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ధర్మరాజు జూదంలో ఓడి రాజ్యాన్ని కోల్పోతాడు. చివరికి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే యుద్ధం తప్పదని, ప్రభు నా చావు మీ చేతులలో అయితే, ప్రతి ఆయుధానికి ఒక మంత్రం ఉండేది. గాంధారి తన 100 మంది కొడుకుల మృతిపై బాధతో శ్రీకృష్ణుని శపించింది.